కొత్త సంవత్సరం వచ్చేసింది. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడుతోంది. మిత్రులతో ఐఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో తృణమూలు అట్లా కొత్తగా వచ్చినటువంటి ఉద్ధవ్ శివసేన, మరొక వైపున ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టులు, అలాగే అఖిలేష్ యాదవ్, వీళ్ళందరితో చర్చలే అతిపెద్దదైనటువంటి సమస్య కాబోతున్నాయి. అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చేటప్పటికి దాదాపుగా అంటే జనవరి 15 లోపు సీట్ల పంపకాల మీద అంచనాకి రావాలని అభిప్రాయపడుతుంటే ఇందులో ఉద్ధవ్ ఠాక్రే ఏకంగా 48 సీట్లకు గాను 23 లోక్సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. మిగిలిన 25 సీట్లని ఎన్సీపీ కాంగ్రెస్ పంచుకోమని చెప్తున్నాడు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో శివసేన 18 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కాబట్టి ఎన్సీపీ 4, కాంగ్రెస్ 1 సీట్ని దక్కించుకున్న నేపథ్యంలో ఉద్ధవ్ 25 సీట్లను అడుగుతూ ఉండటం అన్నటువంటిది అక్కడ ఒక పెద్ద సమస్య. మరొక వైపున వచ్చేటప్పటికి దాదాపుగా 42 సీట్లలో కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు ఉండబోదని మమతా బెనర్జీ చెప్తున్నారు. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్రంలో 13 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్తుంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల మీద ప్రతిష్టంభన ఏర్పడే పరిస్థితే కనబడుతుంది. ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యం కూడా దీనికి కారణంగా కనబడుతుంది. మరొక వైపును చూస్తే ఉత్తరప్రదేశ్లో 5 సీట్లకు మించి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీ సిద్ధపడట్లేదు. అక్కడ క్రిందసారి ఒక్కటే గెలుచుకున్నటువంటి కాంగ్రెస్కి 5 ఇవ్వడమే ఎక్కువ అన్నటువంటిది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నదే సందేహాస్పదం.